ప్రేమయ్య ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మనతో ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రోసైకాలజిస్ట్ వంశీ కృష్ణకిరణ్ గారు. కృష్ణకిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కృష్ణకిరణ్ గారు, దీపావళి పండుగ వస్తుంది. దీపాలు, దీపావళి ఇవన్నీ దేదీప్యమానంగా వెలిగించుకునే పండగ. అయితే యమదీపం అంటూ ఉంటారు. ఈ యమదీపం గురించి కొంచెం మాకేమైనా చెప్తారా? తప్పకుండా అండి. మనకి ఏంటంటే శాస్త్రంలో మహాలయం నుంచి అంటే భాద్రపద పౌర్ణమి తర్వాత 15 రోజులు మహాలయం అంటూ ఉంటాం. అప్పటి నుంచి కూడా దీపావళి అమావాస్య వరకు, కొంతమంది కార్తీక అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. అప్పటి వరకు కూడా పితృదేవతలు ఇక్కడే సంచరిస్తూ ఉంటారని ఒక నమ్మకం ఉంది. కాబట్టి వారందరికీ కూడా స్వర్గం ప్రాప్తిస్తే ఇంద్రుడు అధిపతి అవుతాడు. ఒకవేళ వాడు చేసిన పాపం మూలంచి నరకం ప్రాప్తిస్తే వారికి యముడు అధిపతి అవుతాడు. యముడు శని ఇద్దరు కూడా సూర్య సంతానం, సూర్యుడికి సంబంధించిన వాళ్ళే, ఇద్దరు కూడా కాశ్యపేయులే. అయితే యముడికి ఎందుకు దీపం పెట్టాలి అంటే దీనికి ఒక మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అపమృత్యువు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే పుట్టిన ప్రతివాడిని కూడా మనం చూస్తే ప్రతివాడిని శతమానం భవతి అని చెప్పి మనంతా ఆశీర్వదిస్తూ ఉంటాం, పెద్దవాళ్ళందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మధ్యలోనే ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు వెళ్ళిన విధానం కూడా అత్యంత బాధాకరంగాను, వాళ్ళకే కాకుండా మనం చూస్తున్న వారికి కూడా బాధను కలిగించేలా ఉంటుంది. మన ఆకస్మికంగా ప్రమాదాలు జరగటం, లేదా చాలా దీర్ఘకాలికమైన రుగ్మతలు ఉండటం, ఇలాంటివన్నీ జరిగి వాళ్ళంతా కొంచెం బాధాకరమైన స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి మరణం నాకు జరగకూడదు, నాతో పాటు నా సన్నిహితులకి నా మిత్రులకి కూడా జరగకూడదు అని చెప్పి అంతకుడు అని చెప్పబడిన యముడికి దక్షిణం వైపుగా ఆ దీపం వెలుగుతున్నట్టుగా, మిగతా దీపాలన్నీ కూడా తూర్పున ఉత్తరాన ముఖం చూసేటట్టుగా వెలిగిస్తే ఇది ప్రత్యేకించి యముణ్ణి ఉద్దేశించి దక్షిణాన్ని చూస్తున్నట్టుగా, అంటే నరక స్థానాన్ని చూస్తున్నట్టుగా ఈ దీపాన్ని వెలిగించడం అనే దాన్ని యమదీపం అంటూ ఉంటారు. అయితే చాలా మంది ఈ యమదీపము అఖండ దీపం రెండు ఒకటేనా, రెండు ఒకలాగే పెట్టాలా అని చెప్పి సందేహం కూడా వెలిగిస్తూ ఉంటారు. అదే సందేహం వచ్చింది గురుగారు. అంటే ఏ దీపం వెలిగించినా కూడా మినిమం 3 గంటలు వెలగాలి. తద్వారా ఆ శక్తి మనకి ఏర్పడుతుంది. మీరు దీపం దగ్గర చేయి పెడితే వేడిగా ఉంటుంది, అదొక ఇది కదా. అంటే నిరంతరం అలా అగ్ని ప్రజ్వలిస్తూ హోమం ఎలాగా, హోమాగ్ని ఆ సమిధనాన్ని వేస్తే ఎలాగా మనకి వస్తుందో శక్తి, మంత్ర బలం ద్వారా దీపానికి కూడా అలాంటిదే వస్తుంది. కాబట్టి కనీసంగా 3 గంటలు లేదా 6 గంటలు లేదా 12 గంటలు మీరు సంరక్షించగలిగితే 24 గంటల సేపు వెలిగే దీపాన్ని అఖండ దీపం అని చెప్పి అంటూ ఉంటాం. కాబట్టి దాన్ని మీరు మీ సమయము, మీకున్న పరిస్థితులను బట్టి మీరు చక్కగా వేసుకోవచ్చు. కొంతమంది ఏ నూనె వేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. చాలా మంది ఇప్ప నూనె వేస్తే మంచిది లేదా ఆవాల నూనె వేస్తే మంచిది అన్న ఇది కనపడుతుంది. ఇప్ప పువ్వులేమో తీయగా ఉంటాయి, తీపిని సూచించేది. ఆవు నెయ్యిలాగే ఉంటుంది, అది సాధారణంగా గడ్డగట్టే ఉంటుంది. అది ఆవాల నూనెమో వేడిగా ఉంటుంది, అది కొంచెం కటువుగా, కొంచెం తిక్తం అంటూ ఉంటాం, మనకి కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి రెండు దీపాలు కూడా, 2 నూనెలు కూడా కలిపి వేసి చెయ్యాలని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ నిజానికి ఏ దీపమైనా కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాలి. అయితే మృత్యు ఎలా వస్తుందో మాకు తెలియదు కాబట్టి 4 వైపులా, అంటే ఒక ప్రమిదని ఇలా తీసుకుంటే గుడ్డని ప్రమిదని 4 వైపులా కూడా దీపాన్ని వెలిగించి ఒక స్వస్తిలాగా ముగ్గు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకేం చెప్పారంటే 3, 5, 7, 9 ఆ పైన బేసి సంఖ్యలో ఉన్నటువంటి ఒత్తులని, లేదా ఈ అఖండ దీపం కోసం పేంతారు ఒత్తుల్ని, మనకి బయట దొరుకుతూ ఉంటాయి. అలాంటి దీపాన్ని తీసుకొని కొత్త ప్రమిదలో కొంచెం నవధాన్యాలు లాంటిది కొంచెం కుప్పలాగా పోసి, లేదా బియ్యాన్ని పోసి, లేదా ఉప్పును కూడా పోసి దాని మీద దీపాన్ని పెడితే మనకి ఈ ఆయన యమధర్మరాజు యొక్క కృపచేత మన ఆయుష్ అనేది కొంచెం పొడిగింపబడుతుంది, లేదా అకారణ మరణం మనకి రాదు అని చెప్పేసి మనకి పెద్దవాళ్ళందరూ చెప్పారు. ఎప్పుడైనా ఒంటి మీద బల్లి పడినా కూడా ఈ విధంగా ఉప్పు మీద దీపం పెట్టడం ఇప్పటికీ మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు చేస్తూ ఉంటారు.
గౌళపతనం అని చెప్పేసి ఒకవేళ ఒంటి మీద బల్లి పెడితే సచేల స్నానం చేసి ఉప్పును పేర్చి దాని మీద దీపం పెట్టడం. మీరు గురువుగారు, మీరు ఇప్పుడు వచ్చి బల్లి మీద పడితే కూడా యమదీపం పెడితే ఫలితం ఉంటుంది, అపమృత్యువు నుంచి రక్షింపబడతాము అని చెప్పారు. సో దానికి దీనికి మనం ఏంటి సంబంధం అంటారు? అంటే బల్లి మీద పడినా యమదీపం పెట్టాలా అని చెప్పి చాలా మంది అంటారు. బల్లి మీద పట్టడం అనేది మనకి గౌళపతనం అని చెప్పేసి ఆడవాళ్ళకి ఎడం వైపున మగవాళ్ళకి కుడి వైపున పడకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు. నెత్తి మీద పడితే అది మృత్యు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దీనికి వెనకాల ఏంటంటే పాత రోజుల్లో చూస్తే మనం అన్ని కూడా ఇంత సొఫిస్టికేటెడ్ ఫ్లాట్స్ లేదా విల్లాస్ లో ఉండేవాళ్ళం కాదు కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండాలి. అంటే బల్లి పడుతుంది అంటే బల్లులు ఇంట్లో ఉన్నాయని అర్థం. అది ఏ వండిన పదార్థాల్లోనో లేదా పెరుగు లాంటిది. అప్పట్లో పెరుగు కూడా పైన ఇలాగ ఉట్టిలా పెట్టేవారు, పిల్లులవి రాకుండా, ఎలకలు రాకుండా. సో దానికి జాగ్రత్త తీసుకుంటూ చెప్పింది. కాబట్టి బల్లికిను నిజానికి యమదీపానికి సంబంధం లేదు. కానీ యమదీపం పెట్టడం ద్వారా, యమదీపాన్ని మనం ఉంచడం ద్వారా ఇలాంటివి ఏవైనా కూడా ఒకవేళ మనకి దోషాలు అనుకున్నా లేకపోతే ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అనుకున్నా వాటి నుంచి కూడా మన రక్షణ వస్తుంది. అంటే టోటల్ గా మనం చూస్తే అన్నిటి నుంచి కూడా రక్షణ ఇచ్చేది, ఎస్పెషల్ గా మృత్యువు నుంచి రక్షణ ఇచ్చేది. కాబట్టి యమదీపాన్ని ఉంచడం అనేది మనం చేయొచ్చు. లేదా అలాగే చాలా మంది మనకి సన్నిహితులు ఎవరైనా వెళ్ళిపోయారు అన్న వార్త వినగానే మనకి వారిని తలుచుకుంటూ ఆ యముడికి యొక్క బాధ వాళ్ళకి కలగకూడదని చెప్పి రాతి ఉప్పుని కొద్దిగా నేల మీద పోసి దాని మీద దీపం పెట్టడం అనేది మనకి కనపడుతూ ఉంది. ఆ దీపం వెలిగిన తర్వాత ఆ మొత్తం ఆ మట్టి ప్రమిదని మొత్తం అంతా కూడా మీరు ఏదైతే మనం ద్రవ్యం కింద వేసామో దాన్ని అందులో చేర్చుకుని ఎవరు తొక్కని చోట మనం వాటిని పారవేయాలి. గుళ్ళల్లో వాటిలో కాకుండా మనం చూస్తే చాలా నిర్మానుష్యమైన మనకి ప్రదేశాలు కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా చెట్లు ఎక్కువగా ఉండే ప్రదేశాలు కనపడుతూ ఉంటాయి. మీకు ఇంకా ఓపిక ఉంటే కొంచెం నేలను తవ్వి అందులో వేసేసి పూడ్చినా కూడా మంచిదే. లేదా అలాంటి చోట ఎవరో తొక్కని చోట వీటిని విసర్జించాలి. తద్వారా మనకి అపమృత్యు అనేది రాదు. ఈ యమదీపంతో పాటు కొంతమంది చిత్రగుప్త నోము కూడా చేస్తూ ఉంటారు. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము. యమదీపాన్ని ఎప్పుడు ఉంచాలి అంటే మనం ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి, ధన్వంతరి జయంతి అని చెప్తూ ఉంటాం కదా, ధన్తేరస్ అంటూ ఉంటారు. ఆ రోజు నుంచి మొదలు పెట్టి ఆ రోజున, తర్వాత నరక చతుర్దశి రోజున, అదే విధంగా దీపావళి అమావాస్య రోజున, అమావాస్య అంటేనే పితృదేవతలందరికీ ఇష్టమైన రోజు కాబట్టి బలిపాడ్యమి రోజున లేదా యమద్వితీయ రోజున ఈ 5 రోజులు పెట్టచ్చు. లేదా 5వ రోజైన యమద్వితీయ, ఆ రోజే యముడు పుట్టాడు అని చెప్తూ ఉంటారు అనురాధ నక్షత్రంలో. కాబట్టి ఆ రోజున తప్పకుండా ఈ యమదీపాన్ని పెట్టుకోవచ్చు. లేదు మాకు ఇంట్లో లేదు అంటే ఒక దీపాన్ని మామూలుగా పెట్టుకుని మనం యముడికి సంబంధించిన నామాలు కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాము, వాటిని కూడా మనం చక్కగా చేయొచ్చు. అంటే అండి ఇప్పుడు మనం వచ్చి మామూలు భగవంతుడికి చేసినట్టే యమునికి కూడా ఆ నామావళి చదివి నైవేద్యాలు లాంటివి పెట్టి దీపం పెట్టమంటారు. ఎవరికైనా నైవేద్యం మనం బెల్లాన్ని పెట్టచ్చు, అటుకులు బెల్లం అనేది ఎవరికైనా పెట్టచ్చు. అందరికీ నామాలు ఉన్నాయి. సంప్రదాయంలో గొప్ప విషయం ఏంటంటే ప్రతి దేవత, అష్టదిక్పాలకుల దగ్గర నుంచి, నవగ్రహాల దగ్గర నుంచి, అగ్ని దగ్గర నుంచి, మీరు కేరళ లాంటి చూస్తే బ్రహ్మరాక్షస స్థానం అని చెప్పేసి దానికి కూడా ఒక స్థానాన్ని మన వాళ్ళు కల్పించారు. కాబట్టి యముడికి సంబంధించిన 14 నామాలు మనకు వస్తాయి. వాటిని చక్కగా మీరు ఆ రోజున మాత్రమే చేసుకోవచ్చు. ఇప్పటికీ పాత వాళ్ళు చూస్తే మీరు ఊర్లలో 3 ముద్దలు పెడుతూ ఉంటారు తినే ముందు. ఇప్పటికి మనకి నగరాల్లో ఇది పోయింది కాబట్టి వాళ్ళు ఇలాగ నెత్తి మీద చూపించుకుని వాళ్ళు కలిపిన అన్నంలో 3 ముద్దలు పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా దీనికి సంబంధించినవే. కాబట్టి మనం తెలిసినంత వరకు, మనం చేయగలిగినంత వరకు మనం చేద్దాము. అందరికీ కూడా దీపావళి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుష్ని ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం. నమస్కారం అండి. ధన్యవాదాలండి.